ఏం లేదు బాబాయ్, సంక్రాంతి వస్తుంది కదా, బట్టలు తీసుకుందామా, ఏ ఊరు వెళ్దానని నా ఫ్రెండ్ గడికి అడిగా. నీకు బుర్రపోయింది ఏంటి, ఆర్ఎస్ ఫ్యాషన్ ఉండగా ఇంకెక్కడికో ఎందుకు వెళ్తారని అడిగాడు. నేనన్నా అంత చిన్న స్టోర్లో ఏముంటాయిరా, ట్రెండింగ్ ఏమి నడవు, ఏదో ఊరెళ్ళి తీసుకుంటే బాగుంటుంది కదా అని అడిగితే ఒకసారి వెళ్ళి చూడని అడిగాడు. అంతలా చెప్తున్నాడు కదా ఏముంటాయా అని, వెళ్ళేటప్పటికి ఓన్లీ ట్రెండింగ్లో ఉన్నదే తెచ్చారు భయ్యా వీళ్ళు ఇంత. ఓన్లీ ఏ జూడియోనో ఏదో పెద్ద పెద్ద మాల్లో చూశాను కానీ ఇలాంటి కలెక్షన్ ఎక్కడ చూడలేదు. ఆల్మోస్ట్ నేను చిన్న షాపుల్లో అయితే ఇది చిన్న స్టోర్ పెట్టుకుని ఎలా నడుపుతున్నారో ఏమో కానీ వాళ్ళకే తెలియాలి. చూస్తే ట్రెండింగ్లో ఉన్నవి తెచ్చారు కదా, ఓల్డ్ స్టాక్ ఏం చేశారు భయ్య అని అడిగితే మొత్తం క్రిస్మస్కే అయిపోయాయి భయ్యా, అవి ఓల్డ్ ఏం కాదు, అవి ట్రెండింగ్లో ఉన్నవని. ఇప్పుడు ఓన్లీ మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చాం కదా, ఇవన్నీ సేల్స్ బాగా అవుతున్నాయి, బాగా నడుస్తున్నాయి, ఎవరైనా మన వాళ్ళు ఉంటే చెప్పు, ఎంత వేగంగా వస్తే అంత వేగంగా స్టాక్ ఉంటుంది కదా, మళ్ళీ స్టాక్ మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత తీసుకొస్తామన్నారు. వీళ్ళకి బాయ్స్ ఒకటే స్టోర్ కాదు అయ్యో, లేడీస్ స్టోర్ కూడా ఇంకొంది, అది కూడా ఓన్లీ ట్రెండింగ్గా నడుస్తున్నాయి. అక్కడ జనాలు చూస్తే ఓ విపరీతంగా ఉన్నారు, మామూలుగా లేరు జనాలు అయితే. ఇంత చిన్న స్టోర్లో ఇంత జనాలు అంటే బుర్రపోతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీరున్న లొకేషన్ అనేది మన కాశీనగర్ మార్కెట్లో వెళ్తే నీట్గా కనిపిస్తుంది షాప్ అనేది. ఒకసారి వెళ్ళి చూడండి, బాగా నచ్చుతాయి. నాకైతే అన్నీ నచ్చాయి, ఏది తీసుకోలే కన్ఫ్యూజ్ అయిపోయి ఒక అరగంట గంట సేపు మీకు టైం సరిపోదు, అవి సెలెక్ట్ చేయాలి ఈ సెలెక్ట్ చేయాలి అని. ఒకసారి వెళ్ళి చూడండి, లొకేషన్ అనేది మన కాశీనగర్ మార్కెట్లో.